జనసేనలో అసంతృప్తి రాజుకుంటుందా? ఆ పార్టీ నేతలు కూటమి ప్రభుత్వ వ్యవహార శైలితో సంతృప్తిగా లేరా? ఇలాంటి ప్రశ్నలే ఇప్పుడు ఉదయిస్తున్నాయి. అయితే జనసేన పార్టీ అసంతృప్తికి కారణాలేంటి అనే ప్రశ్న కూడా ముఖ్యమైనటువంటి వ్యవహారం. కేవలం చంద్రబాబు మీద ఒత్తిడి పెంచడానికి తగ్గట్టుగా జనసేన పార్టీ నేతలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారా? రాబోయే రాజ్యసభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారా? లేకుంటే క్యాబినెట్ విస్తరణ జరిగితే తమకు న్యాయం చేసే దానికోసం తగ్గట్టుగా చంద్రబాబుని ఇరకాటంలో పెట్టాలని చూస్తున్నారా? ఇలాంటివి కూడా కీలకమైనటువంటి పరిణామాలుగా చెప్పాల్సి ఉంటుంది. గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు గాదే వెంకటేశ్వరరావు చాలా ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి కామెంట్స్ మీద తెలుగుదేశం పార్టీ సాగిస్తున్నటువంటి ప్రచారంతో ఆయన అగ్గి మీద గుగ్గిలమయ్యారు. సూటిగానే రెస్పాండ్ అయ్యారు. ఇలాంటి తీరును సహించబోము అంటూ స్పష్టంగా నిలదీశారు. జిల్లా పార్టీ ప్రెసిడెంట్ గాదే వెంకటేశ్వరరావు మాట్లాడి ఒక్కరోజు గడవక ముందే జనసేన పార్టీ శాసనసభాపక్ష సమావేశం సందర్భంగా ఆ పార్టీ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కూడా అదే తరహాలో స్పందించారు. నిజానికి జనసేన పార్టీ ఇప్పుడెందుకు శాసనసభాపక్ష సమావేశం నిర్వహించింది అన్నది ఆసక్తికరమైనటువంటి విషయం. సహజంగా అసెంబ్లీ సమావేశాల ముందు, పార్లమెంట్ సమావేశాలు జరిగినప్పుడు, ఇతర ముఖ్యమైనటువంటి సందర్భాల్లో మాత్రమే శాసనసభాపక్ష సమావేశాలు జరుగుతూ ఉంటాయి. అలాంటిది జనసేన పార్టీ ఉన్నపళంగా విజయవాడలోని నోవాటెల్లో పార్టీ సమావేశం నిర్వహించినటువంటి తీరే చాలా పెద్ద చర్చకు ఆస్కారం ఇస్తుంది. ఈ సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడుతూ బొలిశెట్టి శ్రీనివాస్ ప్రభుత్వ తీరు మీద, టీడీపీ వ్యవహార శైలి మీద సూటిగా స్పందించారు. సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలో కూడా జనసేన పార్టీకి ఎక్కడా తగిన గుర్తింపు దక్కడం లేదు అనే మాట ఆయన నోటి నుంచి వచ్చింది. జనసేన పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న చోట టీడీపీ నేతల్ని కలుపుకుపోతున్నప్పటికీ టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న చోట జనసేనకి ఎక్కడా తగినంత ప్రాధాన్యత దక్కడం లేదు అన్నది ఆయన వాపోయినటువంటి అంశం. ఈ విషయం మీద సమన్వయ కమిటీలో చర్చిస్తాం అని కూడా ఆయన సూటిగానే వెల్లడించారు. అంటే బాహాటంగా ఇలాంటి విషయాలు చెప్పడం ద్వారా టీడీపీ నాయకత్వం మీద ఒత్తిడి పెంచాలనే యోచనకు జనసేన పార్టీ వచ్చినట్టుగా కనిపిస్తుంది. నిన్న గాదే వెంకటేశ్వరరావు, ఈరోజు బొలిశెట్టి శ్రీనివాస్ వీళ్ళందరితోనూ జనసేన పార్టీ అధిష్టానం మాట్లాడిస్తున్నటువంటి తీరే ముఖ్యమైనటువంటి అంశం. త్వరలోనే రాజ్యసభకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి 4 సీట్లు ఖాళీ అవుతున్నాయి. ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి అన్న దాని మీద ఇప్పటివరకు స్పష్టత లేదు. దాంతో జనసేన పార్టీ ఇప్పుడైనా పెద్దల సభకు తమ పార్టీ నుంచి ఒకరిని పంపించాలి, అది కూడా ఇప్పటికే లింగమనేని రమేష్ పేరు ఖరారు చేసినటువంటి తరుణంలో ఆయనకి అవకాశం కావాలి అని గట్టిగా ఆశిస్తోంది. కానీ అటు బీజేపీ, ఇటు టీడీపీ కూడా చెరో సగం అన్నట్టుగా వాటాలు పంపకాలు వేసుకుంటూ చెరో 2 సీట్లతో సరిపెట్టుకునే ఉద్దేశం ఉండడంతో జనసేనకి మరోసారి మొండి చేయి తప్పదా అనే అనుమానం కలుగుతుంది. ఈ తరుణంలోనే జనసేన పార్టీ వైపు నుంచి ఒత్తిళ్లు పెంచే వ్యూహం రచించారా అనేటువంటి సందేహం కలగక మానదు. దాంతోపాటుగా క్యాబినెట్ విస్తరణ జరిగితే ఉగాది వెళ్ళిన తర్వాత క్యాబినెట్లో మార్పులు ఉంటాయని చాలా కాలం పాటు ప్రచారం సాగింది. ఉగాది తర్వాత ఎప్పుడైనా క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ జరగవచ్చనే అనుమానాలున్నాయి. ఒకవేళ ఇప్పుడు జరగకపోయినా జూన్ నెలతో 2 ఏళ్ల పాటు పాలన నిండిపోతున్న తరుణంలో అప్పుడైనా క్యాబినెట్లో మార్పులు చేర్పులు తప్పవు అనే ప్రచారం కూడా ఉంది. అలాంటి సమయంలో కూడా జనసేన పార్టీకి ఎక్కడ అన్యాయం జరగకుండా పార్టీ అధిష్టానం ఆశిస్తున్నట్టుగా అన్నింటా చంద్రబాబు దిగొచ్చి న్యాయం చేసే దిశలో ఒత్తిడి పెంచే వ్యూహానికి జనసేన పార్టీ నాయకత్వం వచ్చిందా అనే ప్రశ్న కూడా ఉదయించక మానదు. మొత్తంగా ఏమైనా తెలుగుదేశం జనసేన పార్టీ మధ్య సంబంధాలేమీ అంత సఖ్యంగా లేవని, 2024తో పోలిస్తే 2026లో కూటమిలో కుంపట్లయితే రాజుకున్నాయని, ఒకరినొకరు అనుమానంగా చూస్తున్నారని, ఒకరిపై ఒకరు ఆధిపత్యం ప్రదర్శించడానికి తగ్గట్టుగా వ్యూహాలు రచిస్తున్నారని పరిస్థితి అయితే తేట తెల్లం చేస్తోంది. నేరుగా పవన్ కళ్యాణ్ మీటింగ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత బొలిశెట్టి శ్రీనివాస్ చెప్పినటువంటి వ్యాఖ్యలు అందుకు తగ్గట్టుగా ఉన్నట్టు చెప్పాల్సి ఉంటుంది. వీటన్నిటి ప్రభావం చంద్రబాబు మీద ఎంత ఉంటుంది, పవన్ కళ్యాణ్ ఒత్తిళ్లు తీసుకురావాలనేటువంటి వ్యూహం ఎంత మేరకు ఫలిస్తుంది అన్నది కీలకమైనటువంటి అంశం. నిజానికి ఇప్పటికే చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా కలిసి 2 గంటల పాటు చర్చించి అనేక ప్రతిపాదనలు టీడీపీ అధినేత ముందు ఉంచారు. కానీ అటు నుంచి ఆశించినట్టుగా
జనసేనాని కోరుకున్నట్టుగా ఎటువంటి కదలిక కనిపించట్లేదు. అందుకే జనసేన పార్టీ శాసనసభాపక్ష సమావేశం నిర్వహించి టీడీపీ వైపు నుంచి ఆశించిన సహకారం అందట్లేదు కాబట్టి ఒత్తిడి పెంచాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ ప్రయత్నం జరిగిందా అనే ప్రశ్న కూడా ఉదయించక మానదు. మొత్తం ఏమైనా ఈ పరిణామాలు కూటమిలో రెండు ప్రధాన పక్షాల మధ్య సాగుతున్నటువంటి వ్యవహారం ఏటో ఒకవైపు మళ్ళడం అనివార్యంగా కనిపిస్తోంది. అందులో చంద్రబాబు దిగొచ్చి పవన్ కళ్యాణ్ డిమాండ్స్ నెరవేర్చడమా, లేకుంటే చంద్రబాబు చెప్పినట్టుగా జనసేన పార్టీ తలొంచి సాగిపోవడమా, ఈ రెంట్లో ఏం జరగబోతుందన్నది త్వరలోనే పూర్తి స్థాయిలో స్పష్టత రావడానికి అవకాశం అయితే ఉంది.